సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం. రైట్, ఇట్రారా. నీ పేరేమిట్రా? పాండురంగ విఠల్. వందే మాత్రం పాడవే. వందే అంటే నమస్కారం, మాత అంటే తల్లి. నాకు తల్లి లేదు, ఇంకెవరికి పెట్టాలి నమస్కారం? ఎంత పొగరా నీకు? బాబు 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 వాడిని అనకండి బాబు. ఎవడు వీడు? ఈ రోజే చేర్పించాం. దొండపూడి మర్డర్ కేసులో జైలు శిక్ష పడింది చూడండి, నీలవేణి అని. దాని కొడుక ఇక్కడికి ఎలా వచ్చాడు? నా భార్య జైల్లో పనిచేసిందిగా బాబు. వీడికని వాళ్ళ అమ్మ చచ్చిపోతే పిల్లలు లేరని ఇంటికి వీడిని తీసుకొచ్చింది. రోజుకో తగాదా చేస్తున్నాడు బాబు. అదన్యాయం ఇదన్యాయం అంటాడు. ఇక వాడిని పెంచడం నా చేత కాక ఇక్కడికి తెచ్చి పడేశాడు బాబు. కాదనకండి బాబు, కాదనకండి. సరే రై, ఈ రోజు నుంచి నీకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని ఈ కుప్పుస్వామి. నన్ను కాదన్నా, నన్ను ఎదిరించినా నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. పోండి. పద పదరా పద. ఇదేమిటి వాసన కొట్టే జొన్నన్నం పెట్టావు? నాకు వరేనం కావాలి. నీ బాబుగాడు సేద్యం చేశాడని నీకు వరేనం పెడతాం. నీ బాబుగాడి సొమ్ము కాదు కదా, నీకు బాధ్యానికి ఏం కూసావురా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయ. ఈ రోజు వీడికి అన్నం పెట్టకండి. వస్తుంటే జొన్నన్నమే పరవాన్నం అనిపిస్తుంది. నువ్వు కానీ. అన్నం వద్దని అడిగితే బతుమాలి పెట్టడానికి మనకు అమ్మ నాన్న లేరుగా. తిను, ఆకలితో ఎలా ఉంటావు? నీ పేరేంటి? ఆనంద్. బాగుందా? నీకు అమ్మా నాన్న లేరా? నాన్నెవరో తెలీదు, అమ్మ తెలుసు. మా అమ్మని చూస్తావా? మీ అమ్మని చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇదిగో ఇక్కడే ఉంది మా అమ్మ. అదేంటి రంగా, అన్ని సమాధుల మీద పూలు పెడుతున్నావు దేనికి? మా అమ్మ సమాధి ఎక్కడుందో నాకు తెలియదు కదా, అందుకే వీటన్నిటి మీద పెడుతున్నాను. ఇందులో ఏదో ఒక సమాధిలో మా అమ్మ ఉంటుంది. రే ఆనంద్, రారా, త్వరగా రా. అమ్మయ్యా, ఎవరు చూడలేదురా, పద. ఆగండి. ఎరా, గూఢచారుల్లాగా గోడలు దూకటం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారా? శ్మశానానికి. దేనికి? వాళ్ళమ్మ సమాధి చూడటానికి. అనాథ సన్యాసులకి అమ్మ కావాల్సి వచ్చిందా? మీ అమ్మ నేను చూపిస్తాను రా. వాణ్ణి కొట్టకు, తప్పు నాది, నన్ను కొట్టు. ఎంత పొగర్రా నీకు? మీరు ఇలా గోడలు తోకుండా బుద్ధి చెబుతాను. పొగరు అడుస్తాను రా. ఇక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నామని, లేకపోతే ఈసారి నిజంగానే చెప్తాను.
చూడండి బాబు. బాబు అమ్మో చచ్చిపోతాను, నన్ను పైకి లాగు. అమ్మో 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 చచ్చిపోతాను. అమ్మో అమ్మో చచ్చిపోతాను, నన్ను పైకి లాగు. ఏమైందిరా? భయంగా ఉందా? అవును, బావిలో పడిపోయినట్టు కళ్ళొచ్చింది. మరి భయం పోవడానికి చిన్న పొడుపు కథ వేస్తాను, విప్పుతావా? ఊరు బయట 2 పెద్ద తాటి చెట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ 2 తాటి చెట్లకి మధ్య ఒక కొట్టుంది. ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చి 2 తాటి చెట్లు కూలిపోయాయి. ఇంకేం మిగిలింది అక్కడ? కొట్టునా? మోసం చేసావే. డబ్బాలు సద్దు, ముందు పెట్టరా, త్వరగా తీసుకురండి. డబ్బాలు పెట్టరా, జాగ్రత్త. చూసావా, మనకు జొన్నన్నం పెట్టి ఆ కుప్పస్వామి పప్పు, నెయ్యి, బియ్యం, నూనె అన్నీ అమ్ముకుంటున్నాడు. పద వెళ్ళడుగుదాం. వద్దురా, మనల్ని కొట్టి చంపేస్తాడు. చంపేస్తాడని భయపడకూడదురా. ఆఫీసర్ గారు రాగానే ఈ సంగతంతా చెప్పేయాలి. ఇదిగో సార్ అకౌంట్స్. రోజు మీరంతా వరన్నం తింటున్నారా? తింటున్నామని చెప్పండిరా. పొద్దున్నే మీరంతా పాలు తాగుతున్నారా? మీకు మంచి బట్టలు ఇస్తున్నారా? అంతా అబద్ధం సార్. మాకు జొన్నన్నం పెడుతున్నారు, ఎప్పుడు పాలు ఇవ్వడం లేదు. మీరు వస్తున్నారని ఈ రోజు మాత్రం మంచి బట్టలు ఇచ్చారు. ఏమిటి కుప్పస్వామి గారు, వాళ్ళు చెప్పింది నిజమేనా? నిజమే సార్. ఈ విషయం మీకు చెప్తే ఈ కుప్పస్వామి మమ్మల్ని చంపేస్తానన్నాడు. అంతేకాదు సార్, మా కోసం ప్రభుత్వం ఇచ్చిన సామాన్లన్నీ దొంగచాటుగా రాత్రిపూట అమ్ముకుంటున్నాడు. మిస్టర్ కుప్పస్వామి, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. సార్ సార్ అది అసలు ఏం జరిగిందంటే, ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సార్ నా మాట వినండి సార్. ఏడవకురా, ఏడవకు. ఆనంద్, రంగా ఈ రోజు విడుదలవుతున్న రంగండి ఒకసారి ఇలా రమ్మను. జైలర్ సార్, జైలు శిక్ష అనుభవించినంత మాత్రాన్న మర్యాదల్లో తేడా రాకూడదు. రంగడేమిటి? నా పేరు పాండురంగ విఠల్. ఈ ఆవేశమే నిన్ను అనాథ శరణాలయం నుంచి బోస్టన్ స్కూల్ కి, అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి రప్పించింది. సార్, నన్నెవడైనా నొప్పిస్తే మళ్ళీ రావడానికైనా సరే వెనకాండు. చూడు రంగా, ఇకనైనా ప్రశాంతంగా బ్రతుకు. అనవసరమైన ఆవేశాలకు పోయి ఎవరితోనూ గొడవలు పెట్టుకో. సార్, మీ రక్తానికి నా రక్తానికి 25 సంవత్సరాల తేడా ఉంది. మీది చచ్చుబడి చల్లబడిపోతుంది, నా నెత్తురు రెచ్చిపోయి ఉడికిపోతుంది. అన్యాయాన్ని ఎదిరించమని.
ఇవాళ హర్తాలని తెలియదు ఎన్నిసార్లండి మొన్న ప్రభుత్వ పరిపాలనకి నిరసనగా బంద్ అన్నారు మొన్న బంద్లో జరిగిన లాఠీ చార్జీకి నిన్న బంద్ అన్నారు నిన్న బంద్లో జరిగిన పోలీస్ కాల్పులకి ఈ రోజు హర్తాలు అంటున్నారు పోయిన పడుతున్నా ఇలా మూసుకు కూర్చుంటే మేము వ్యాపారం ఇలా చేసి ముయ్యాల్సిందే ముయ్యకపోతే కడుపులో లేకపోతే మెడికల్ తిరిగిపోతున్నాడు బాబు మందు కొని కలపతే చచ్చిపోతాడు బాబు పాలు లేకపోతే అల్లాడిపోతాడు భయపడతావా పసిబిడ్డ మీద మీ దౌర్జన్యం చూపిస్తారా? నీ బాబుని రా మర్యాదగా చెయ్యొద్దులే నీ ఒంట్లో ఉన్న తెక్కొదల దాకా చెయ్యి వదలరా. నువ్వేనా ఇక్కడ గొడవ పడుతుంది? ఇన్స్పెక్టర్, హర్తాల్ పేరుతో మెడికల్ షాపులు మూయిస్తే అభాగ్యుల ప్రాణాలు పోతాయి. కొట్లు మూయిస్తే నిత్యావసర వస్తువుల దొరక్క కొందరు పస్తులు పడుకుంటారు. కొంతమంది స్వార్థం కోసం ఎందరో నష్టపోతుంటే చూసి సహించలేక చెయ్యి చేసుకున్నాను. దీన్ని గొడవ పడ్డాంటారా? నువ్వు వాళ్ళకంటే పెద్ద రౌడీవా? మంచి కోసం పోరాడే ప్రతివాడు రౌడీలాగే కనపడతాడు ఇన్స్పెక్టర్. చెడ్డవాడి మీద చేయి చేసుకుంటే ఆ చెడునే చూడాలి గాని చేతికి సంఖ్యలు వేయకూడదు. ఎవరు నేరస్తులో మాకు తెలియదంటావా? ఏం తెలుసు మీకు? అధికారం ఉంది గనక లాఠీలు ఊపడం తెలుసు. చట్టం మీ చేతిలో ఉంది గనక నిజాలు తెలియకుండానే మాబోటి వాళ్ళని జైల్లో పడేయడం తెలుసు. నేనేం చేయకుండానే చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు. మీరేం చేస్తారో అనుభవం మీద తెలుసుకున్న వాడిని గనక మాట్లాడుతున్నాను. చట్టం అన్నైతే నేరం దాని తమ్ముడే ఇన్స్పెక్టర్. ఒక అమ్మ కడుపున పుట్టిన అన్నదమ్ములకు లేని తేడా మనిద్దరి మధ్య పెట్టింది చట్టం. సార్ ఇతను ఏం తప్పలేదు సార్. కొంతమంది గుండాలు అన్యాయంగా కొట్లు మూయిస్తుంటే అడ్డుపడ్డాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? మీకోసం వెళ్ళాను సార్. నీ పేరు? పాండురంగ విఠల్. అడ్రస్? గంట క్రితం వరకు సెంట్రల్ జైల్, ఇప్పుడు ఫుట్పాత్. మీరు దయ తెలిస్తే నెక్స్ట్ మినిట్ పోలీస్ స్టేషన్. నైస్ గై, యూ కెన్ గో. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. అయ్యా, 3 రోజులుగా ఈ పట్టణంలో హర్తాలు మీ చేతుల మీదుగా దివ్యంగా జరిపించేశారు. నాదే ఉందయ్యా, హర్తాళ్ళకి పిలుపునిచ్చింది మీ పార్టీయే కదా. పేరుకు మా పార్టీ అయినా డబ్బు తమకు ముట్టింది కదండి. ఈ మాట ఇంకెక్కడ అనకండి. అదే ఎందుకంటే రౌడీ రాజు వస్తున్నాడండి. అయితే హర్తాల్ జయప్రదం చేసుకొస్తున్నాడనమాట. రే రాజు రా, సిగ్గుపడతా ఉంది, రారా. అరే ఏమిట్రా, ఏమైంది? మేము హర్తాలు చేయిస్తుంటే ఎవడో వచ్చి మమ్మల్ని కొట్టాడండి. మరి మీరు వాడిని కొట్టలేదా? అనే అనుకున్నామండి, కానీ ఇంతలో పోలీసులు వచ్చి మా వాళ్ళందరినీ పట్టుకుపోయారండి. మరి నువ్వు పారిపోయి వచ్చారండి. టేలరు ఇలా రారా, దండం పెడతాను, వద్దు సార్. మర్యాదగా రారా. ఇంకొంచెం అన్నం పెట్టండి. ఇది నీ బాబు కట్టించిన ధర్మసత్రం కాదు, పెట్టింది తిను పద. చాలా ఆకలిగా ఉంది సార్, కొంచెం పెట్టండి సార్. లేదని చెప్తే నీకు కాదు, నువ్వు అడిగితే నీ పక్కవాడు అడుగుతాడు. నోరు మూసుకొని తినపా. నోరు మూసుకొని ఎలా తింటారు? వేలు లేవు, రేజు మాట్లాడుతున్నావా? ఏమిటి? అనాథ శిశువుల మీద అధికారం చెలాయించే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎవరయ్యా నువ్వు? ఐఎమ్ ఫ్రమ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్. అవినీతికి పాల్పడినట్లు రిపోర్ట్ వచ్చింది. క్షమించండి సార్, నేను ఆడపిల్లలు తండ్రిని ఏదో కొట్టుబడ్డాడు. ఈసారి వదిలేయండి. ముందు నా కాళ్ళు వదిలేసి 1974 సంవత్సరం లెడ్జర్ పట్టుకురా, చెక్ చేయాలి. అందరూ రండి రండి, కమాన్. ఈ స్వీట్స్ మీరంతా పంచుకున్నాలి, ఓకే? వెళ్ళి లైన్లో ఉంచండి, వెళ్ళండి. ఇదిగోండి సార్. ఈ లెడ్జర్ లో ఆనంద్ అనే కుర్రవాడు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయింది,
ఇంకా అతనికి సంబంధించిన ఇతర వివరాలు ఏమైనా ఉంటే వెతికి నాకు చెప్పండి. అతనా సార్? నాకు తెలుసు సార్. ఆ కుర్రవాడు ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టి వెళ్తుంటారు సార్. ఈ ఊళ్ళోనే ఆర్టీని క్లబ్ లో డాన్సర్ గా ఉంటున్నారు సార్. ఎవరు నువ్వు? నేనెవరినైతే నీకే, ఈ పిల్లెవరు? నీకెందుకు చెప్పాలి? చెప్పకపోతే చెప్పు దెబ్బల దాకా వెళ్ళవలసి వస్తుంది గనక. అంత మగాడివా? నా మగతన సంగతి తర్వాత, ముందు ఆమె ఆడతనాన్ని గెలుచుకున్న నీ సంగతి తేల్చేయాలి. ఎన్నాళ్ళుగా సాగుతుంది మీ చాటు ప్రమాణం? ఎవరండి మీరు? మూతి మీద మేసన్న మగాళ్ళు అడిగితేనే చెప్పలేదు, నీకెలా చెప్తాను? మిస్టర్, మర్యాదగా అడ్డు తప్పుకుంటావా, వడ్డించమంటావా? అడ్డు తప్పుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి. ఏమిటది? ఊరు బయట 2 తాడి చెట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ 2 చెట్లకు సరిగ్గా మధ్యలో ఒక కొట్టుంది. ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చి ఆ 2 చెట్లు కూలిపోయాయి. ఇంకేం మిగిలి ఉంటుంది అక్కడ? కొట్టు. ఊరు బయట 2 పెద్ద తాటి చెట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ 2 చెట్లకి మధ్య ఒక కొట్టుంది. ఒక రోజు పెద్ద తుఫాన్ వచ్చి 2 తాటి చెట్లు కూలిపోయాయి. ఇంకేం మిగిలింది అక్కడ? కొట్టు. రే ఆనంద్, రంగా, ఒరే ఆనంద్, రంగా. ఆనంద్, ఐ లవ్ యూ ఆనంద్. ఆనంద్, ఐ లవ్ యూ. ఐ మిస్ యూ మ్యాన్. హలో డాడీ. ఇదేమిటమ్మా ఇలా క్లబ్కి వచ్చావు? మన క్లబ్బే కదా. అయితే మాత్రం ఆడపిల్లవి, పైగా నా కూతురువి, ఇలా ఒంటరిగా క్లబ్లకు రావచ్చా? నీకు సరదాగా తిరగాలని ఉంటే కాశ్మీర్ వెళ్ళు, కొడైకెనాల్ వెళ్ళు, అంతేగాని ఇలా క్లబ్బుల చుట్టూ తిరగకూడదు. డ్రైవర్, అమ్మాయి గారిని ఇంటి దగ్గర జాగ్రత్తగా తీసు. ఓ రామచంద్ర, ఆకలి ఆకలి ఆకలి. వచ్చే ఏ వచ్చాను? నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని ఎంతసేపు కూర్చోమంటావురా? వచ్చేసా, పంచభక్ష పరమాణాలు తెచ్చేసా. జాగ్రత్త, మీ నాన్నకడైనా సర్వర్ గా పనిచేశాడా? సుందరంగా తెస్తున్నావు. కింద పడ్డాయంటే మొత్తం అయిపోతాం. అసలే ఆకలితో నకనకలాడిపోతున్నాం. నీకేం భయం లేదురా, నేను బ్యాలెన్స్ తప్పనుగా. ఒరే, క్లబ్ లో వెలగబెడుతున్నావు కదరా, ఇక్కడ కూడా ఎందుకు రండి డాన్సులు? వడించా. ముందు పప్పు. పప్పు. చిన్నప్పట్లో ముద్ద కలిపి నేను ఈ నోటికి అందిస్తాను, నువ్వు ముద్ద కలిపి నాకు అందివరా? అలాగేరా, అలాగే. ఒరే, నా చేతి ముద్ద నేను ఇంకా ఇంకా పెద్దవాడిని చేయాలరా. అదేమిట్రా? వద్దురా, నా చేతి ముద్ద నిన్ను నేరస్తుని చేసి జైలు పాలు చేసింది. ఇప్పుడు మళ్ళీ ముద్ద పెడితే ఏ నేరం చేయిస్తుందో. ఏడ్చావులే, ఎన్నాళ్ళు జీవితంలో నేను గుర్తుంచుకుంది ఈ తీయటి జ్ఞాపకాన్నేరా. పెట్టు. ఇక రోడ్ల మీద జులాయిలా తిరిగితే నేను ఊరుకోను. ఎక్కడన్నా పని చేయాల్సిందే. పని చేయడానికి మన రెడీయారా, కానీ రౌడీ అని చెప్పి ఎవడు ఉద్యోగం వాడే. నేను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ తో మాట్లాడతాను రా, అతని దగ్గరే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఎవర్రా అంత మంచి ఉద్యోగదాత? అదేరా, మన అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు వార్డెన్ కుప్పస్వామి. ఆయన మా క్లబ్. అనాథ శరణాలయంలో నువ్వు వార్డెన్ గా ఉన్నప్పుడు సంగతి ఏమిటి అలా అయిపోయావు? ఎవరు నువ్వు? చెబితే కంగారు పడతావు. ఉండేల దెబ్బకు భయపడే పిల్లకాకిని కాదు నేను, పులిని. ఆహా, అయితే చెబుతాను నేను.
ఎన్నాళ్ళు నువ్వు హాయిగా నిద్రపోతుంటే ఆ నిద్రను పోగొట్టే పీడకల. ఎన్నాళ్ళు నువ్వు ఆనందంగా మనశ్శాంతితో బ్రతుకుతుంటే ఆ మనశ్శాంతిని పోగొట్టే గుండె నొప్పి. ఈ రోజు నుంచి నీ గుండెల్లోకి, అక్కడి నుంచి నీ రక్త కణాలలోకి ప్రవేశించి అనుక్షణం నిన్ను నరకయాతన పెట్టి యమధర్మరాజుని. వస్తా. సార్ ఇక్కడెందుకు వచ్చావురా? మీరు కుడికాలి పక్కనుంటే తంతారని ఎడంకాలి పక్క వచ్చాను సార్. ఇడియట్, తన్నటాన్ని కుడి ఎడం ఏమిట్రా? హలో, లాయర్ భారత. మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ అయిన శ్రీ సుబ్బారావు గారిని చీట్ చేసి తనకు అన్యాయం జరిగిందని అడగడానికి వెళ్ళినప్పుడు నా క్లయింట్ అనుచరులను గాయపరిచి ఈ కుప్పస్వామి గారు నేరం చేశారు. అబద్ధం. ఏదబద్ధం? ఏమీ లేని మీరు సుబ్బారావు గారి డబ్బుతో పెద్దవాడవడం అబద్ధమా? ఒట్టి చేతులతో ఆయన దగ్గరకొచ్చి ఆయన డబ్బుతోనే వ్యాపారం ప్రారంభించి పెద్ద పారిశ్రామికవేత్తగా మారిన తర్వాత దస్తావేజులు రిజిస్టర్ కాకుండా దాచేసిన మాట అబద్ధమా? నేను డబ్బున్నవాడిననే మాట తప్ప మిగిలిందంతా అబద్ధమే. మిస్టర్ కుప్పస్వామి, 1970లో మీరేం చేసేవారు? ప్రభుత్వ అనాథ శరణాలయంలో పనిచేసేవాడిని. వార్డెన్ గా. ఐఎమ్ కరెక్ట్? అవును. 1975లో అంటే ఎమర్జెన్సీలో మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అవును, అది చాలా అన్యాయం. న్యాయ అన్యాయాల తర్వాత చూద్దాం. తీసేసిన మాట నిజమా కాదా? ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. ఈ కేసుకు ఆవిడ ప్రశ్నలకు సంబంధం ఏంటో అసలు బొత్తిగా అర్థం కావడం లేదు. ఆ ప్రశ్నల వల్లే నేరం నిరూపించబడుతుందని మనవి చేస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేసిన మాట నిజమా కాదా? నిజమే. మిస్టర్ కుప్పస్వామి, 1975లో నూజివీడులో మామిడి తోట కొన్నారు కదూ? కొన్నాను. 1980లో విశాఖపట్నం దగ్గర ఇళ్ల స్థలాలు కొన్నారా? కొన్నాను. గుడ్. 1982లో మార్కాపురం దగ్గర పలకల ఫ్యాక్టరీ పెట్టారా? పెట్టాను. 1983లో 5 స్టార్ హోటల్ కట్టారు. 84లో పేపర్ మిల్లో షేర్స్ కొన్నారు. 85లో అవును అవును అవును. ఈ దేశంలో సాధారణంగా ఉద్యోగం ఊడిపోయిన సగటు మనిషి 2 పూటలా తిండి కూడా లేక మలమలా మాడిపోతాడు. కానీ మీరు పెద్ద పారిశ్రామికవేత్తగా మారిపోయారు. అంత పెట్టుబడి మీరెక్కడి నుంచి తెచ్చారు? మాట్లాడరే. దొంగతనం చేశారా? లేదు. దొంగ నోట్లు అచ్చి వేశారా? లేదు. ఎవరి దగ్గరైనా బ్లాక్ మనీ తీసుకున్నారా? లేదు. ఎవరైనా ధనవంతుడిని మర్డర్ చేసి ఆ డబ్బు కాజేశారా? లేదు. సుబ్బారావు గారి దగ్గర అప్పు తీసుకున్నారా? అవును, తీసుకున్నాను. డాక్టర్ మిస్టర్ జస్టిస్. ది కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. కుప్పసాగు గారిని 3 చెరువులు నీళ్లు తాగించి నిజంగా నాకు కొండంత ధైర్యం ఇచ్చావమ్మా. అంతేకాదు, తీర్పు కూడా మనకు అనుకూలంగానే రావచ్చు. నాకు ఆ నమ్మకం ఉంది. రేపు వచ్చి ఆఫీసులో కలుస్తాను. అలాగే. నమస్కారం. ఈ రోజు కోర్టులో మీ ఆర్గ్యుమెంట్ సూపర్. థ్యాంక్ యూ. కోర్టులో మీరు వాదిస్తున్న పద్ధతి చూసాక మీ దగ్గర జూనియర్ గా చేరాలండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. నన్ను మించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ట్రై చేయండి. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నా కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నేను వెళ్తాను. కాకా పడుతున్నాను అనుకోకండి, మీ సీనియారిటీని గౌరవిస్తున్నాను. పదండి. పదండి మేడం. ప్లీజ్. ఓకే. మోటార్ సైకిల్ నెంబర్ నోట్ చేయమంటారా? ఇడియట్, అది నా మోటార్ సైకిల్. ఎక్కి పారిపోతున్నాడు మొహం చూడు. కనబడటం లేదు సార్.
ఐఎమ్ రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మిస్టర్ పాండురంగ విఠల్. మిమ్మల్ని చూస్తుంటే లాయర్ లో ఉన్నారు. లా ఉండడం ఏమిటండి, లా చదివిన లాయర్ని. నా పేరు భారతి. మీలాగే మీ పేరు కూడా అందంగా ఉంది. ఇంత అందమైన ఆడపిల్లలు ఒంటరిగా బయలుదేరితే ఎవరికైనా ఎత్తుకోవాలనిపిస్తుందండి. వాళ్ళు నన్ను ఎత్తుకొచ్చింది అందం చూసి కాదండి, నా తెలివితేటలకి ఒళ్ళు మండి. అందంతో కాక తెలివితేటలతో కొట్టారనమాట. అయితే దీని వెనక ఏదో విదేశీ హస్తం ఉంటుంటుంది. విదేశీ హస్తం కాదండి, స్వదేశీ హస్తమే. కుప్పుస్వామి అనేవాడి భస్మాసుర హస్తం. కుప్పుస్వామి? అవును, అతనికి అగేన్స్ట్ గా నేను కేసు వాదిస్తున్నాను. నా క్లయింట్ డబ్బుతో పరిశ్రమలు పెట్టుకుని ఇప్పుడు అతనికి తనకి ఏ సంబంధం లేదంటున్నాడు. దస్తావేజులు రాసుంటారు కదా? అవి రిజిస్టర్ కాలేదు. వాటిని కుప్పుస్వామి తన దగ్గర ఎక్కడో దాచేసుంటాడు. ఐ సీ. మీరేమనుకోకపోతే నన్ను కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? ష్యూర్. కానీ మధ్యలో ఒక చిన్న మజిలీ. మజిలియా? ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్ కి. ఈ మోటార్ సైకిల్ ఎస్ఐ గారిది. ఎత్తుకుపోయినా నీ పాటికి నా మీద కేసు కూడా ఫైల్ చేస్తుంటారు. మీరు గనక వచ్చి జరిగింది చెప్పకపోయారు, నా బ్రతుకు శ్రీకృష్ణ జన్మస్థానమే. అదా మీ భయం? అయితే పదండి. థ్యాంక్స్ అండి. సార్, అదిగో మోటార్ సైకిల్ సాంగ్ మందే అనుకుంటా. షటప్. నిజం సార్, మీరు రోజు వస్తున్నప్పుడల్లా డబ్బాలో రాళ్లు దొల్లిచ్చినట్టుగా డా 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 అని శబ్దం వస్తుంది. కరెక్ట్ గా అదే వస్తుంది సార్. నువ్వు నోరు మొయ్యకపోతే పళ్ళు రాలుతాయి. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. మిస్టర్, ఎంత ధైర్యం నీకు? ఒక ఎస్ఐ మోటార్ సైకిల్ ఎత్తుకుపోతావా? నిన్ను లాకప్ లో పెట్టి. ఆగండి ఎస్ఐ గారు. భారతి గారు, మీరా? అవును, కేసు పెట్టడానికి వచ్చాను. ఎవరి మీద? ఎవరి మీద మీరే తెలుసాలి. ఒక అమ్మాయిని నలుగురు రౌడీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే ఒక యంగ్ మ్యాన్ ఫుట్ పాత్ మీద ఉన్న మోటార్ సైకిల్ తీసుకుని వెంటబడ్డాడు. ఆ యంగ్ మ్యాన్ ఆ నలుగురు రౌడీల్ని చిత్తు చిత్తుగా కొట్టి ఆ అమ్మాయిని కాపాడి సరాసరి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాడు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి? మోటార్ సైకిల్ ఎత్తుకుపోయిన ఈ యంగ్ మ్యాన్ మీద, ఒక అమ్మాయిని అంటే నన్నెత్తుకుపోయిన రౌడీల మీద, సకాలంలో రక్షించలేకపోయినా పోలీసుల మీద. ఇంతకీ ఆ రౌడీలను మీరు అరెస్ట్ చేశారా లేదా? ఇడియట్. అరెస్ట్ చేయాల్సిన డ్యూటీ మనది, వాళ్ళది కాదు. భారతి గారు, తప్పు మా పోలీసులది. అమ్మయ్యా, ఒప్పుకున్నారు కదా, వెళ్ళొస్తాం. బేబీ చూడమ్మా, వస్తుందమ్మా. అందాక ఈ బిస్కెట్లు తీసుకోమ్మా. బేబీ రామా. ఏమా, కోపం వచ్చిందా? మరి కోపం రాదా? నేను స్కూల్ నుంచి ఎప్పుడో వచ్చాను, నువ్వు రాలేదు, డాడీ రాలేదు. భారతి గారు, ఈ పాప మీ పాప? అవునులేండి, మీ పాపే ఉంటుంది. ఆ కళ్ళు మీవే, ఆ ముక్కు మీదే, ఆ బుగ్గ. ఆపండి మహాప్రభు, ఆపండి. ఇంకాసేపు ఉంటే చాలా చాలా మాట్లాడేలా ఉన్నారు. ఈ పాప ఎస్ఐ గారు అమ్మాయి, మా ఎదురింట్లోనే ఉంటున్నారు. అలాగా? అయితే మీకు నిజంగా పెళ్లి కాలేదన్నమాట. థ్యాంక్ గాడ్. అదేమిటండి, నాకు పెళ్లి కాకపోతే అదేదో ప్రపంచంలో 8వ వింతలా అలా ఆశ్చర్యపోతున్నారు. ఎవరమ్మా ఇతను? రంగా గారని. సంఘసేవ చేస్తుంటానండి. ఇదిగోనమ్మా, నీ బేబీ నీకు అప్పగిస్తున్నాను. నా బాధ్యత తీరింది. వస్తానమ్మా. బేబీ, మరి అంకుల్తో వస్తావా? నేను రాను, నాకు ఆంటీ డాడీయే కావాలి. చెప్పా. పాపం, బేబీ పుట్టగానే వాళ్ళమ్మ పోయింది. పసితనం నుంచి నా దగ్గర ఆడుకుంటుంది. అందుకే నా మీద ఇంత మమకారం పెంచుకుంది. రండి, టీ తాగి వెళ్తురు గాని. వద్దండి, మరోసారి వస్తాను. అంటే మళ్ళీ నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసినప్పుడా? మొత్తానికి లాయర్ అనిపించారండి. వస్తానండి. గుడ్ నైట్ బేబీ. ఇంకా నాకు చాలు, వద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. కడుపు నిండా తినాలి. ఈ కొంచెమేగా అమ్మని తినేయాలి. దా తింటాను కానీ నాకు నాకు ముద్దిస్తావా? రోజు ఇస్తూనే ఉన్నానుగా. నువ్వు ఎన్నిసార్లు ముద్దు పెట్టినా తీగానే ఉంటుంది. మరి మీ నాన్నగారిని డాడీ డాడీ నాకు కొత్త అమ్మని తెచ్చిపెట్టు, రోజు నా ముద్దు మురిపెని తీరుస్తుంది అని అడుగు. నాకు అమ్మొద్దు, ఆంటీయే కావాలి. అవును, నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండొచ్చు కదా. మాట్లాడవేంటి? తప్పమ్మా, అలా అనకూడదు. ఎందుకని? బేబీ వచ్చారా? ఇందాకటి నుంచి యక్ష ప్రశ్నలతో నన్ను చంపేస్తుంది. చిన్నపిల్ల కదా, క్షమించేయండి. క్షమించాల్సినంత తప్పు మాటలేం అడగడం లేదులేండి. తన వయసుకి అర్థం కాని మాటలే అడుగుతోంది. మీరు మరోలా భావించకపోతే నాకు ఆనందమే.
బేబీ రామ్మా, ఇంటికి వెళ్దాం. నేను రాను, ఆంటీ దగ్గరే పడుకుంటాను. ఆంటీ మంచి కథలు చెప్తుంది. ఫోన్లేండి, పాప నా దగ్గరే పడుకుంటుంది. ఆల్ రైట్, నేను వస్తాను. బాబు ఏదిరా పాప? రానంటుంది తాత. పాపం ఆ లాయరమ్మని ఏమి ఇబ్బంది పెడుతోందోరా? లేదు తాత, ఆవిడ బేబీని కన్నబిడ్డలాగా చూసుకుంటుంది. ఏమిటోరా, నిన్ను పసితనంలో నా కోడలు దూరం చేసి వెళ్ళిపోయింది. పాపను నీ భార్య చిన్నతనంలోనే అన్యాయం చేసిపోయింది. మన కుటుంబానికి ఇదొక ఆనవాయితీ అయిపోయినట్టుంది. అంతేకాదు తాత, ఉండి కూడా నా తమ్ముడు లేనివాడయ్యాడు. ఎరువాక సాగారు రన్నో చిన్న నీ కష్టమంతా. నీకు బుద్ధుందా? ఉందో లేదో ఆ సెంట్రల్ జైలు వాళ్ళే తెలుసుకోలేకపోయారు. నాకేం తెలుస్తుందిరా? చాలే, ఆ కుప్పుస్వామి గారితో తగులు అడవచ్చావట. కుప్పుస్వామి గారా? గారు ఏరా, మనం తిన్న జొన్న ముద్దలు మర్చిపోయావా? మనం తిన్న చావు దెబ్బలు మర్చిపోయావా? రేయ్, అవన్నీ మర్చిపోయి జీవితంలో అడ్జస్ట్ అయిపోవాలి కానీ వాటిని జ్ఞాపకం పెట్టుకుని పగను పెంచుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకురా? ప్రశాంతంగా బ్రతకడానికి పట్నాలు అక్కర్లేదురా, ఆశ్రమాలు చాలు. సర్దుకుని బ్రతకడం నీకు అలవాటైతే సరుకు తేల్చడం నాకు రివాజ్. ఆ కుప్పుస్వామి గారిని ఎదిరించి మాట్లాడటమే కాదురా, ఆస్తి అనేవాడి చేతుల్ని, అంతస్తు అనేవాడి కాళ్లను, ఐశ్వర్యం అనేవాడి తలకాను విరిచి కీలుబొమ్మని చేస్తా. హలో, నమస్కారం కుప్పుస్వామి గారు. ఎవరు నువ్వు? మీ శ్రేయాభిలాష్ని ఆపద నుంచి రక్షిద్దామని ఫోన్ చేశాను. ఆపద నాకా? జోక్ చేస్తున్నావా? జోకులు కాదు సార్, నిజమే చెప్తున్నాను. ఎవరో గిట్టిన వాళ్ళు మీ ఇంట్లో బాంబు పెట్టారు. బాంబా? అవును, నా అంచనా కరెక్ట్ అయితే అది కొద్ది నిమిషాల్లోనే పేలిపోతుంది. నీ బిల్డింగు, నీ తెల్లదనం, నీ నల్లదనం, నువ్వు గడ్డి తిని సంపాదించింది, అనాథ పిల్లల కడుపులు కొట్టి సంపాదించింది, మీ పార్ట్నర్స్ ని ముంచి వెనకేసుకున్న డబ్బు మొత్తం మొత్తం పోతుంది, పేలిపోతుంది. ఎవరు సార్? ఎవడో ఆకతాయిదనవా నన్ను ఆటలు పట్టించడానికి ఫోన్ చేశాడు. మన ఇంట్లో బాంబు ఉందట. ఒకవేళ నిజంగానే ఉందేమో సార్. నోరుమయ్యరా, నేనే ఒక ఆటం బాంబుని. నా ఇంట్లో బాంబు పెట్టేది ఎవడరా? అదిగో సార్ టైం బాంబు. బాంబు ఎక్కడుందో ఎక్కడికి బాబు నన్ను వదిలేండి బాబు, బతుకుంటే పచ్చలు కూడా నమ్ముకుంటాను. కనీసం విలువైన వస్తువులైనా బయటికి జారేసుకున్నారా? హలో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎస్, తొందరగా సర్దరాటి వెళ్ళరు. రండి బాబు రండి, సమయానికి దేవుళ్ళలాగా వచ్చారు. కాస్త హెల్ప్ చేస్తే కార్ దాకా తీసుకెళ్దాం. అలాగే హెల్ప్ చేద్దామని వచ్చాం. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సీట్ చేయండి. ఏమిటిది? ఇంత చిన్న విషయానికే బెంబేలు పడిపోతే ఎలా కుప్పుస్వామి? ముందు ముందు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడే ఈ దుప్పటి కప్పుకుంటే ఇక ముందేం కప్పుకుంటావు? ఎవట్రా నువ్వు? 2 ₹2 బిళ్ళలతో 2 దశాబ్దాలుగా నువ్వు సంపాదిస్తున్న పాపిస్ట్ సొమ్ముని ప్రభుత్వ పరం చేసిన ఒకే ఒక మనగాణ్ణి. నన్ను ఎందుకు ఇలా పని కట్టుకుని వెంటాడుతున్నావు? సమాధానం కావాలా? అయితే స్వార్థంతో మూసుకుపోయిన నీ కళ్ళను ఒక్కసారి తెరుస్తుడు కుప్పుస్వామి. నేను నిన్నెందుకు వెంటాడుతున్నానో అర్థం అవుతుంది. అనాథ శిశువుల ఆక్రందనను ఒక్కసారి గుర్తు తెచ్చుకో కుప్పుస్వామి. నువ్వు కట్టించిన అభాగ్యుల సమాధి గుట్టలు దాటి ఒక్కసారి బయటికి రా కుప్పుస్వామి. అప్పుడు నీకు అర్థం అవుతుంది నేనెవరినో నేనెందుకు వెంటాడుతున్నాను.
అంతవరకు ఆలోచిస్తూ కూర్చో. మన భారతంలో ఆది సభా పర్వాలు ముగిశాయి. ఏకముందుంది అరణ్య పర్వం. కుప్పస్వామి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేస్తే నేను కేసు ఎలా గెలుస్తాను? వెరీ సింపుల్ మేడం. ఆ రైడ్ లో మీ పార్టీ తాలూకు దస్తావేజులు పట్టుబడి ఉంటాయి కదా, దాని వివరాల కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ పార్టీని పిలిపిస్తాడు కదా, ఆటోమేటిక్ గా మీరు గెలిచినట్టే. హలో, నమస్కారం అమ్మా, నేను సుబ్బారావుని. ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళు పిలిపించి నాకు దస్తావేజ్ గుర్తుపట్టమన్నారు. కుప్పుస్వామి దగ్గర పట్టుబడిన దస్తావేజ్ మందేనమ్మా. ఆహా, వెరీ గుడ్. అయితే మనం కేసు గెలిచినట్టే. ఇక మీరేం దిగులు పడక్కర్లేదు. అలాగేనమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ. నేను కరెక్టే, నేను ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పుతుందా? మీరు కృష్ణ భగవానుడిలా చక్రం తిప్పి మరీ ఘనకార్యం సాధిస్తుంటే. రాజకీయంలోనే గాని రాజకీయంలో నేను కృష్ణుడు కాదండి. ఆ శ్రీరామచంద్రుడిలాగా ఏకపత్ని వ్రతుని అవుదాం అనుకుంటున్నాను. చక్కటి అందమైన పిల్లను, ఆల్చిప్పల్లాంటి కళ్ళున్న అమ్మాయిని చూసి మనసు ఇచ్చిపుచ్చుకుందాం అనుకుంటున్నాను. మీరెవరినైనా ప్రేమించారా? అదే, ప్రేమించడం కోసం ఒక పలక్ కొని ఆ అని రాయడం మొదలు పెట్టాను. ఆ అంటే అమ్మ, ఇంకా అక్కడే ఉన్నారన్నమాట. ఆ అంటే అమ్మాయి ఎందుకు కాకూడదు? మరి అంకుల్ కి హలో చెప్పవా? హలో, ఏమిటి ఇక్కడ తెలియవు? భారత్ మళ్ళీ ఆపదలు పడ్డారా? ఎస్ఐ గారి ఎదురింట్లో ఉంటున్న అమ్మాయికి అంత తేలిగ్గా ఆపదలలో వస్తాయండి. బాగా చెప్పావు. భారతి, మీరు ఇంటి దగ్గరే ఉంటారుగా? నేను డ్యూటీకి వెళ్తున్నాను, పాపని కనిపెట్టుంటారని. మీరు నాకేం కొత్తగా చెప్పనక్కర్లేదండి. బేబీని కనిపెట్టి ఉండమని వీళ్ళమ్మ నా కోసం కనిపెట్టి వెళ్ళిందనుకుంటాను. అయితే నేను వెళ్ళొస్తాను. ఇన్స్పెక్టర్ గారు, నన్ను కూడా దారిలో డ్రాప్ చేస్తే. ఓకే, కమాన్. థ్యాంక్ యూ సార్. టాటా డాడీ, టాటా అంకుల్. టాటా. రమ్మా, మన విషయం మీ నాన్నగారికి తెలిస్తే? మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. నా మాట కాదనరు. ఇష్టాల కంటే ఆస్తులు అంతస్తుల తేడాలు చూస్తున్న రోజులకి. లేదానంద్, నా ప్రతి పుట్టినరోజుకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వటం మా డాడీకి అలవాటు. రేపు నా బర్త్డే పార్టీలో నిన్నే గిఫ్ట్ గా ఇమ్మని అడుగుతాను. ఆయన కాదంటే? ఇదే ఆ ఇంట్లో నేను చేసుకునే ఆఖరి బర్త్డే పార్టీ అవుతుంది. హాయ్ రమా. నమస్తే సేఠ్ జీ, నమస్తే. నమస్తే. పుట్టినరోజుకొచ్చిన ఎవడో ఒకడు ఆయన గిల్లక మానడు, ఈయన మన్ని తన్నక మానడు. కుప్పుస్వామి, నువ్వు నన్నిక తన్నేది ఈ ఒక్కరోజు మాత్రమే. ఇవాళ తన్నావు, నెల రోజుల పాటు మంచం మీద పడుకోవాల్సిందే. నమస్కారం కుప్పస్వామి గారు. నమస్కారం చౌదరి గారు, రండి రండి. బాగున్నారా? మొన్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారట, ఏమాత్రం? అదేం లేదండి. బాగానే దొరికింటుంది. మీరు పదండి. రమా, నమస్కారం కుప్పస్వామి. నమస్తే నమస్తే. మై హార్టీ కండోలెన్స్ అయ్యా. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అండి, నాకు సానుభూతి తెలియజేస్తారా రెడ్డి గారు? అదే మొన్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇల్లంతా ఊడ్చుకుపోయారంట కదా. అబ్బే, అదేం లేదండి. నువ్వేం దిగులు పడబోక. సరే మీరు పదండి. పోయిందిలే. మీరు పదండి. పోనీ. రేయ్, ఇవాళ అమ్మాయి పుట్టినరోజా లేక నాకు సంతాప సభరా? అవటానికి పుట్టినరోజేనండి, కానీ వాళ్ళు మీరు చెప్పే సంతాపమేనండి. నర్మయ్, ఒకసారి తనండి మీ కోపం పోతే. ఈసారి తనలేదు. హలో ఆనంద్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇప్పుడా రావడం? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఐఎమ్ వెరీ సారీ. నువ్వెప్పుడు ఇంతే. సారీ చెప్పాను కదా. రేయ్, అమ్మాయి పక్కన అలా అతుక్కుపోయి నుంచున్నాడు, అమ్మాయికి ఏమవుతాడని రా? లవర్ అవుతాడండి. ఒళ్ళు రాళ్ళ కొడతాను. ఆ క్లబ్ లో డాన్స్ చేసే సన్నాసిని లవర్ అంటావరా? మరేమంటారండి, ఆయన చూడగానే అమ్మాయి గారి మనసు డాన్స్ మీద డాన్స్ చేసేస్తుందండి. మన క్లబ్ కు అమ్మాయి గారి డైలీ పర్మనెంట్ కస్టమర్ అండి. ఆయన గారి డాన్స్ కోసమే. రా, డాడీకి పరిచయం చేస్తాను. డాడీయా? పర్వాలేదురా. డాడీ, ఈయన పేరు ఆనంద్. తెలుసా అమ్మా, ఇతను మన క్లబ్ లోనే డాన్స్ చేస్తుంటాడు. ప్రతి నెల మొదటి తారీఖున నేనే జీతం ఇస్తాను. కానీ మీకు తెలియని మరొకటి డాడీ. మీ దగ్గర ఉద్యోగిగా ఉంటున్న ఆనంద్ త్వరలో మీకు అల్లుడిగా రాబోతున్నాడు. అలాగా? చాలా సంతోషం.
నువ్వు వెళ్ళి గెస్టులు రిసీవ్ చేసుకోమ్మా. నేను కాబోయే అల్లుడు గారికి మర్యాదలు చేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. వెండి అల్లుడు గారు. ఏరా, తన అంతస్తు మర్చిపోయి నా కూతురు నిన్ను ప్రేమిస్తే మాత్రం నీ అంతస్తు మర్చిపోయి మా అమ్మాయిని ప్రేమిస్తావా? ఆడపిల్లని మోహంతో మోసం చేస్తే ద్రోహం అవుతుంది, కానీ ప్రేమతో ఆరాధిస్తే ద్రోహం కాదు కుప్పస్వామి గారు. చూడాలా, నవ్వుతూ మాట్లాడు. అమ్మాయి ఇటే చూస్తోంది. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్న సంగతి ఆ అమ్మాయికి తెలియకూడదు. రేయ్, నీకు ఆరాధించాలని ఉంటే ఫుట్పాత్ మీద ఉన్న ఏ అడ్రస్ లేని దాన్నో స్లమ్ ఏరియాలో ఉన్న కూలి దాన్నో చూసి ఆరాధించు. ఇట్స్ టూ లేట్ కుప్పస్వామి గారు. మేము ఇచ్చి పుచ్చుకోవడం ఎప్పుడో జరిగింది. ఇదేమన్నా మంగళగౌరి వ్రతం అనుకున్నావురా? వాయనం ఇచ్చి పుచ్చుకోవడానికి. ఐశ్వర్యం ఉన్న ఆడపిల్ల మనస్సు. ప్రేమకు స్పెల్లింగ్ చెప్పగల మనుషులు ఇంకా పుట్టలేదు కుప్పస్వామి గారు. అది ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ అంతమవుతుందో కాలమే చెప్పాలి, గాని మనుషులు కాదు. మీరు నా ప్రాణాలు తీసినా మా మనసులు మార్చుకోలేము. బాయ్. కేక్ కట్ చేసిన తర్వాత వెళ్ళు. అమ్మాయికి మాత్రం ఈ విషయం. సార్, మీకు చాలా కోపం వచ్చినట్టుంది. బయటికి వెళ్ళి ఎవరినైనా ఏమన్నా అన్నారనుకోండి మీ పరువు పోతుంది. అందుకని నన్ను తన్నండి. ఆలోచించద్దు, లేపండి కాలు, తన్నండి జాడించి. నిన్ను తన్నరా, వాణ్ణి తన్నే ఏర్పాట్లు చేస్తాను. ఈసారి తనలేదు. రేయ్, మన క్లబ్ లో పనిచేసే ఆనంద్ గారు తెలుసుగా? తెలుసు సార్. వాడి సంగతి చూడండి. అలాగే సార్. ఆనంద్, 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 మై గాడ్. ఆనంద్, ఆనంద్, ఒరే ఆనంద్, 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 ఆనంద్. అమ్మా, ఏమైందిరా? చెప్పరా, ఎవరు చేశారా ఈ పని? కుప్పస్వామి. కుప్పస్వామి. ఒరే ఆనంద్, జీవితంలో అడ్జస్ట్ అయి బ్రతకడం మంచిదే, కానీ ప్రాణాలు తీసే వాళ్ళతో అడ్జస్ట్ కాకూడదురా. కావచ్చురా, కానీ నేను రమణ ప్రేమిస్తున్నాను. నువ్వు వాడిని ఏమైనా చేస్తే రమ నాకు శాశ్వతంగా దూరం కావచ్చు. నాకు ఆస్తి అంతస్తు లేదు కనుక తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఆయనకి ఇష్టం లేదు. నీకు చేతనైతే మా ఇద్దరికి పెళ్లి జరిగేలా చూడు. ఓకే, నీకు రమకు పెళ్లి జరిగే ఏర్పాటు చేస్తాను. హలో కుప్పస్వామి, ఎందుకొచ్చావు? మీ అమ్మాయిని నా స్నేహితుడు ఆనంద్కిచ్చి పెళ్లి చేయాలని అడగడానికి వచ్చాను. ఏముంది మీ దగ్గర? అడుక్కు తినడానికి వాడి దగ్గర చెప్పా, నీ దగ్గర జోలే తప్ప. పేదవాడిని నీ కూతురునివ్వనంటున్నావు. సడన్ గా ఆనంద్కు 2 లక్షల రూపాయలు ప్రాపర్టీ వస్తే ఇస్తావా? 2 లక్షల ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? నీ దగ్గరే తీసుకునిస్తాను. నా దగ్గర నేనెందుకు ఇస్తాను? చచ్చినట్టు ఇస్తావు. ట్రిక్కులేస్తున్నావా? పక్కు కింద పెట్టి తొక్కిచ్చేస్తాను, జాగ్రత్త. ఉద్రేక పడకు. రామ్మా, కూర్చో. వదిలే. కూర్చోమ్మా. చూడమ్మా, నువ్వు నాకు డబ్బు ఇవ్వలేదనుకో, నీ బెడ్రూమ్ లో బెడ్ మీద పెళ్లికింతలా పడుకుంటే ఎడం కాలు క్రింద ఉన్న 4-6లో ఫైళ్లున్నాయి కదా, అందులో 6వ ఫైలు. సంగతి నీకెలా తెలుసు? తెలుసు. నీ బెడ్రూమ్ లో ఉన్న అరలే కాదు, నీ గుండెల్లో ఉన్న పొరలు కూడా విప్పి చూడగలను. నీకు గుండె జబ్బు మొదలై ప్రస్తుతం నీ కార్డియాక్ నర్వులో రక్త ప్రసారం సరిగ్గా లేదు. అందుకే మర్యాదగా ఆ డబ్బు నాకిచ్చేయి. నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వలేదనుకో, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనిక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ ఫైళ్ల సంగతి నాకెలా తెలుసా అని ఆలోచించి బీపీ పెరిగి గుండెకు ఎగదన్ని
తెల్లవారేసరికి అని చస్తాం. ఈ బెడ్రూమ్ లో బెడ్ మీద వెలికింతలా పడుకుంటే ఎడమ కాలు క్రింద ఉన్న 4వ అవర్లో 6వ ఫైలు. వీడి తుంపదగా ఈ ఫైల్ సంగతి, ఈ ఎడల సంగతి వీడికెలా తెలుసు? హలో, నేనే కుప్పు, రంగాని. ఫైలు మరో చోట దాచేద్దాం అనుకుంటున్నావా? ఈ విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయిరా? దేవసమాధిలో ఉన్న వీరబ్రహ్మం గారు కలలో కనిపించి చెప్పారు. పిచ్చి పిచ్చి కోతలకు ఎక్కు. నా కోతలు సరే, రేపు పొద్దున్నే నువ్వు నాకు 2 లక్షలు తెచ్చివ్వలేదనుకో, ఒక్కసారి కిటికీలోంచి తొంగి చూడు. చూసావా, వాళ్ళు విజిలెన్స్ ఆఫీసర్స్. నువ్వు ఆ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదనుకో, ఆ ఫైలు సంగతి వాళ్ళతో చెప్తాను. నీ పని శ్రీమద్ రమారమణ గోవిందో హరి. వద్దు వద్దు, నీకు డబ్బు ఇస్తాను. రేపు పొద్దున్నే ఆఫీస్కి వచ్చాయి. అది వరస. వెరీ గుడ్. ఈ డబ్బు ఆనంద్కిస్తాను. అప్పుడు వాడు లక్షాధికారి అవుతాడు. ఇక పెళ్లి చేయడానికి నీకే అభ్యంతరం లేదనుకుంటాను. నువ్వెవరు? నా ఫైల్ సంగతి నీకెలా తెలిసిందో చెప్పకపోతే ఈ పెళ్లి చచ్చినా జరగనివ్వను. రండి అక్కయ్య గారు, వీడే మా అయ్యగారిని భయపెట్టి 2 లక్షలు తీసుకున్నాడు. ఇదిగో బ్రీఫ్ కేసు, అరెస్ట్ చేయండి. మిస్టర్ రంగా, కుప్పస్వామి గారిని భయపెట్టి డబ్బు తీసుకెళ్తున్న మాట నిజమా? అబ్బే లేదే. ఏమండి కుప్పస్వామి గారు, మన 6వ నంబర్ ఫైల్ ప్రకారం. అవును, అబ్బే అదేం లేదండి. మాకెన్నో లావాదేవీలుంటాయి. ఆ డబ్బు నేనే ఇచ్చాను. వైట్ అకౌంటేనా? పాల కంటే వైట్ గా ఉన్న అకౌంట్ సార్, కదండి? ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే వారిని అడిగి తెలుసుకోండి. వస్తా. ఏమయ్యా, పోలీసులు అంటే నీకు పిచ్చి వాళ్ళకి కనిపిస్తున్నారా? ఈసారి ఇలాంటి తప్పు చేసావుంటే లాకప్ లో పడేస్తాను. బీ కేర్ఫుల్. డబ్బు పోగొట్టుకుంది కాక నన్ను పోలీసులకు కూడా పట్టిద్దాం అనుకున్నావా? మన పెళ్లి జరగకూడదని మా నాన్న నిన్ను రౌడీలతో కొట్టించాడా? కొట్టించడం కాదు, చంపించాలని చూశాడు. కానీ నా అదృష్టం బాగుండి వచ్చిన రౌడీలకి ప్రేమకు విలువ, స్పెల్లింగ్ బాగా తెలిసినట్టుంది. సావు దెబ్బలు కొట్టకుండా ఒట్టి దెబ్బలు కొట్టి వదిలేశారు. నీకు నవ్వులాటగా ఉందా? నాకు నవ్వులాట కాదరమ్మా, మన ప్రేమ మీ నాన్నకు నవ్వులాటగా ఉంది. నా పేదరికం మీ నాన్నకు నవ్వులాటగా ఉంది. ఒరే ఒరే ఒరే, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఏమ్మా, మీ నాన్న గురించేనా? నమ్మద్దు, వీడు చెప్తున్నా అబద్ధాలే. ఒరేయ్, అవునరా, ఇప్పుడేగా మీ పెళ్లి గురించి మీ మామగారితో మాట్లాడుతుంది. ఆహా, ఎంత మర్యాద చేశాడు. మల్లుడు గారికి అడ్వాన్స్ కావమని 2 లక్షల రూపాయలు కట్నంగా కూడా ఇచ్చాడు. ఈ బ్రీఫ్ కేసు కూడా ఆయనదే. ఒరేయ్, నువ్వేదో పెడుతున్నావు చెవులో. చెవిలో కాదురా, నీ చేతిలో పెడుతున్నాను. శుభలేఖ, నీ పెళ్లి శుభలేఖ. అవునమ్మా, ఇదే శుభలేఖ ఇప్పుడు మీ నాన్న చేతిలో ఉంటుంది. నువ్వు వెళ్ళి చూసుకో. సార్, ఈ మధ్య కవర్ లో కూడా బాంబులు పెడుతున్నారంట, చించకండి సార్. బాంబా? నవ్వుతారేంటి సార్? బాంబు అంటే భయం లేదా మీకు? బాంబు అంటే భయపడబట్టే ఉన్నదంతా పట్టుకుపోయారా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఇంకా నా దగ్గరే ఉందిరా పట్టుకుపోవడానికి. ఉన్నదా ఒక్క కూతురు. ఏదో రిజిస్టర్ పోస్ట్ లో వచ్చింది. ఎవరిదో వెడ్డింగ్ కార్డు పాపం. వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక. నా ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రమకు, పాండురంగ విఠల్ గారి ప్రియమిత్రుడు ఆనందబాబుకు ఇచ్చి వివాహ మహోత్సవం జరుపుటకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించినారు కావున. అంటే అమ్మాయి గారి పెళ్ళ అయితే ఉన్న ఒక్క అమ్మాయి గారు కూడా. సరే, మా పెళ్లి శుభలేఖ మీకు అందిందనమాట. ఇదిగో పెళ్లి కొడుకు తరపున శుభలేఖ మీకిమ్మన్నారు. ఇది శుభలేఖ కాదే, దినం కాదు. చదవగానే చించేయమన్నారు. ఈ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిపించాలో నిర్ణయించవలసింది నేను. ఈ ముహూర్తం దాటిపోయే వరకు నువ్వు ఈ గదిలోనే పడి ఉండు. నాన్న, గదిలో పెట్టి బంధించినంత మాట్లాడా ఆ పెళ్లి ఆగిపోతుంది అనుకున్నావా? ఎందుకాగదే? వాడేమైనా శ్రీకృష్ణుడా రుక్మిణిని తీసుకెళ్లినట్టు నిన్ను తీసుకెళ్లటానికి? లేక సుభద్రని ఎత్తుకెళ్లినట్టు ఎత్తుకెళ్లటానికి వాడేమైనా అర్జునుడా?
రమా రమా ఆగు ఎక్కడికి రమా ఆగు రమా రమా ఆగు ఏమిటి ఎక్కడికి సార్ అవును సార్ ఆ రంగయ్య చీర కట్టించి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తమన్నాడు, లేకపోతే కాల్ చేస్తానన్నాడు. చేతిలో చిర తుపాకీ కూడా ఉంది సార్. ఓం మాంగళ్యం సంసదానేన మమ దేవన హేతునా కంఠే భక్నామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్సు యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురేం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆజుష్కేర్చిం ప్రకాంతదు. మీరిద్దరూ కలకాలం సుఖంగా ఉండాలి. మిస్టర్ రంగా, యు బోత్ ఆర్ అండర్ అరెస్ట్. గాడితల్లారా, దున్నపోతుల్ని మేపినట్టు అనవసరంగా మిమ్మల్ని మేపుతున్నాను రా. ఆ పోలీసుల్ని నమ్ముకుంటే ఏం జరిగిందో చూడండి. ఈ పాటికి వాళ్ళిద్దరి ఒంటి మీద లాఠీలు విరిగిపోయి ఉంటాయి. ఆ రంగాగాడికి ఆనంద్ గాడికి కిడ్నాప్ కేసు కింద 7 ఏళ్ల జైలు శిక్ష కూడా పడి ఉంటుంది. వాళ్ళకి 7 ఏళ్ల జైలు శిక్ష సరేనండి, 3 ముళ్ళు వేసుకుని అమ్మాయి గారు ఇంటికి వచ్చింది. మరి దాని సంగతి ఏమిటండి? చవతల పారేస్తాను. నందామయ గురుడ నందామయ, పోలీసు బాబులకు వందనమయ. నందామయ. ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, పాటలు పాడే క్లబ్ అనుకున్నారా? పోలీస్ స్టేషన్ లో పాటలు పాడకూడదని ఏ సెక్షన్ లో అయినా రాస్తుందా అండి? రేపు జైలుకి వెళ్ళాక ఇండియన్ పీనల్ కోడ్ పంపిస్తాను, తీరిగ్గా వెతుక్కో ఏ సెక్షన్ లో రాసిందో. ఇన్స్పెక్టర్ భారత్ గారు మీరా? ఆయనకి సెక్షన్ల గురించి చెప్పే ముందు అసలు మీరు క్షుణ్ణంగా అన్ని సెక్షన్లు చదివేరా అని నాకు డౌట్ గా ఉంది. చదివింటారండి, కానీ మర్చిపోయారు. భారత్ గారు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారో కనుక్కోవడానికి. ఎగ్జాక్ట్లీ. నేను మీకు సమాధానం చెప్పాలా? అయినా వాళ్ళు ఏమవుతారు మీకు? పిచ్చి ప్రశ్న. ముద్దాయిలు లాయర్లకు ఏమవుతారు? క్లయింట్స్ అవుతారు. నా క్లయింట్స్ ని ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారో నేను తెలుసుకోవాలి కదా. అలాగా? తన కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి బలవంతంగా ఈ ఆనంద పెళ్లి చేసుకుంటున్నాడని, దానికి రంగా ప్రోత్సహిస్తున్నాడని ఆమె తండ్రి కుప్పస్వామి గారు కేసు పెట్టారు. కుప్పస్వామి గారు చెప్తే మీరు పప్పులో కాలు వేస్తారా? భారత్ గారు. Yes, Mr. Inspector. You can't arrest them under any circumstances. You know pretty well that a major may marry anybody whom she or he wishes to marry. Understand? ఆ అమ్మాయి మేజర్ అయినా ఆ పిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తున్నారు ఈ పెళ్లి. అలాగా? రమా చెప్పమ్మా. నేను నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను. కావాలంటే మేజర్ నేను నా పెళ్లి బలవంతంగా ఆఫ్ చేయించడానికి ప్రయత్నించిన నా తండ్రి మీద కేసు కూడా పెడతాను. చాలా ఇంకా ఏమైనా సాక్ష్యాలు చెప్పించమంటారా? సార్, పక్కవాడి పిల్లల్ని లేపుకుపోతున్న కేసులను పరిష్కరించండి. అంతేగాని ఎవరికి నచ్చిన పిల్లల్ని వాడు పెళ్లి చేసుకుంటుంటే మరోసారి వచ్చి అరెస్ట్ చేయకండి. ఎందుకంటే పరువు నష్టం దావా వేస్తే మన పరువే పోతుంది సార్. నువ్వేం చెప్పక్కర్లేదు, ముందు వాళ్ళు విడుదల చేయి. అలాగే సార్. ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ. రమా. థ్యాంక్ యూ లాయర్ గారు. ఇన్స్పెక్టర్ గారు, తలంబరాలు పోసుకోకుండా తీసుకొచ్చేసారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడే ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా ఇక్కడే జరిపించేస్తే. గెట్ అవుట్. ఓకే సార్, అమ్మాయి గారు పెళ్లి చేసుకుని వస్తున్నారండి, హారతిమ్మంటారా? అయ్యా బాబోయ్. ఆగు. వాడితో 7 అడుగులు నడిచిన నువ్వు ఈ ఇంట్లో ఒక్కడికి కూడా వేయటానికి వీల్లేదు. కుప్పస్వామి గారు, మీ ఆమోదం లేదన్న నెపం తప్ప రమ చేసిన పనిలో ఏ తప్పు లేదు. తనకు నచ్చిన వాడిని చేసుకుని కన్న తండ్రి ఆశీర్వాదం కోసం వచ్చింది. మీ పంతం మర్చిపోయి నిండు మనసుతో ఈ నూతన దంపతుల్ని ఆహ్వానించండి. చూడు లాయరమ్మా, నీలాంటి దిక్కు దివాణం లేని ఆడది వాడిలాంటి ఇల్లు వాకిలి లేని వాడిని ప్రేమించి పెళ్లాడితే అది పెళ్ళవుతుందేమో కానీ నాలాంటి పరువు ప్రతిష్టలు గల కుటుంబంలో పుట్టిన వాడికి అది పెళ్లి కింద లెక్కలోకి రాదు. మరైతే దీన్ని మీరు ఏ పేరుతో పిలుస్తారు? గారాభంగా పెంచిన కూతురు కన్న తండ్రిని హత్య చేసిందంటాను. నాన్న, అలా నన్ను పిలవకు. నీ మెడలోని ఆ పసుపు తాడు తెంచి నా కూతురుగా గుమ్మంలో అడుగుపెట్టు, అప్పుడు పలుకుతాను. కుప్పస్వామి గారు, కన్న పేగు కదా, మీ మనసు మారకపోతుందా అని మేమిక్కడికి తీసుకురావడం మాదే తప్పు. మా చేతుల మీదుగా పెళ్లి చేసిన మేము వాళ్ళిద్దరిని ఒక ఇంటి వాళ్ళగా చేయాలనుకుంటున్నారా? కానివ్వండి. కానీ అన్నాళ్ళు ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నా కూతురు తనంత మోసపోయింది త్వరలోనే తెలుసుకుంటుంది. నా దగ్గరకు వచ్చి తీరుతుంది. రాదు. వచ్చేలా చేస్తాను. ఈ కుప్పస్వామి అంటే ఏమిటో చూపిస్తాను. Get out!
ఒక పని అయిపోయిందండి. అప్పుడే ఏమైందండి? శోభనం ఎవరు జరిపిస్తారు? అవును, మర్చిపోయాను. ఆ కార్యక్రమం కూడా మన భుజస్కంధాల మీదే వేసుకున్నాగా. పాపం, వాళ్ళకు మాత్రం ముందు వెనక ఎవరున్నారు చెప్పండి. ఆ శుభకార్యం కూడా మనం దగ్గర నుండి జరిపించేద్దాం. అవును, మీకేమైనా తెలుసు శోభనం గురించి? చిచి, నాకెలా తెలుస్తుంది? తెలిస్తే మీకే తెలియాలి. లేవరే, నాకు మాత్రం ఏం తెలుసు? తెలియకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి చెప్పే ముందు మనం కొంచెం ప్రాక్టీస్ చేసి తెలుసుకుందాం. ప్రాక్టికల్స్ కాదండి, థియరీ మాత్రమే. అయితే సరే, మొదలెడదామా? థియరీ అండి, థియరీ, ఓన్లీ థియరీ. ఇది శోభనం గది. అదేమిటండి? మంచం, శోభనకు మంచం. జస్ట్ మినిట్. పాలు తీసుకోండి. జాగ్రత్త, ఒలికిపోతాయి. శోభనం గదిలో సిగ్గులు అలకాలి గాని పాలు అలకూడదు. ఏమండి, ఇలా తలుపులు తీసి శోభనం చేసుకుంటారా? అయ్యో, అవును, శోభనం అంటే పాలు, పళ్ళు, పువ్వులు, కిటికీ, తలుపులు, మంచం, మీరు, నేను, ఇంతేనా? ఆగరా, మీరు చెప్పండి. నాకు సిగ్గు బాబు, మీరే చెప్పండి. అసలు మొదటి రాత్రి అంటే ఏమిటంటే, నువ్వు తీరి ఎప్పుడో చదివావురా? మనమే లేటు. థియరీ అండి, థియరీ. మీరు ఇంకా ఇక్కడెందుకు? పదండి. మరి వీళ్ళు సరిగ్గా తినమ్మా. నాకొచ్చు, ఆంటీని తీసుకురా. ఎప్పుడు పడితే అప్పుడు ఆవిడ గారు ఎలా వస్తుంది? తినా. నాకు ఆంటీయే కావాలి. రోజు భారతమ్మ ఈ పాటికి వచ్చేసేది కదరా, ఇవాళ ఏమైంది? ఈ మధ్య ఆవిడికి సంకషం ఎక్కువైందిలే. లీగల్ గా పెళ్లిళ్ళు కూడా జరిపిస్తోంది. ఇంకేం బేరం తగిలిందో. బేబీ, ఆంటీ, ఆంటీ. ఏమిటోనమ్మా మీ అనుబంధం. నువ్వు రాకపోతే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టదు. మీ ఆంటీ వచ్చిందిగా, ఇక మారాన్ చేయకుండా వెళ్ళి అన్నం తిను. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు, ఇంకా మర్చిపోలేదా? అబ్బే అదేం లేదు. పాప అన్నం తిన్నని మారం చేస్తుంటే నా మీద కోపాన్ని బేబీ మీద చూపిస్తున్నారా? మీ మీద కోపం దేనికి? అది లేనిపోయిన ఆశలు పెంచుకుంటుందేమోనని. బేబీ లేనిపోయిన ఆశలేం పెట్టుకోవడం లేదు. నా ప్రేమాభిమానాలు కోరుకుంటుంది. వాటిని బేబీకి ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు దాని గురించి ఏం బెంగ పెట్టుకోకండి. వెళ్దామా? డాడీ గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. గుడ్ నైట్ ఇన్స్పెక్టర్ గారు. హలో రంగా, లాయర్ గారిని దిగబెట్టి వెళ్ళడానికి వచ్చావా? అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడవడం అనే నిజాన్ని పోలీసులు నిలబెట్టుకోలేకపోయినా రౌడీలన్నా నిలబడితే బాగుంటుందని. పోలీసులంటే నీకు కోపమా? అబ్బే చెప్పానుగా, ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళమని. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో కడుపులో ఉన్న బాధంతా బయటికి కక్కేయాలనిపిస్తుంది. అంతే, వస్తాను. ఈ కాఫీని వేడిచి ఇది మా చెల్లాకి. థ్యాంక్ యూ రా. డాడీ, అంకుల్ చూడు. రంగా, పాప అమ్మగారిదై సమాధి. అవును, ఈ రోజే వీళ్ళమ్మ చనిపోయిన రోజు. అవును, నువ్వేమిటి ఇలా అన్ని సమాధుల మీద? నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు. అందుకే ఏదో ఒక సమాధిలో వాళ్ళ ఆత్మలుంటాయని ఆస్తి అలా చేస్తూ ఉంటాను. అంకుల్, ఈ రోజు నా పుట్టినరోజు అంకుల్. సాయంత్రం పార్టీకి తప్పకుండా వస్తారుగా? తప్పకుండా వస్తానమ్మా.
నేను నీలాగే పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. తప్పకుండా వస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, పాప కేక్ తినిపించండి. నాకు ఆంటీయే తినిపించాలి. కరెక్ట్ కరెక్ట్, భారతి గారే తినిపించాలి. భారతి గారు, మరి నా ప్రెజెంటేషన్ నాకు ఇచ్చే. నువ్వు నాకు బర్త్డే ప్రెజెంటేషన్ ఇవ్వలేదుగా, నీకు నేను ఎందుకు ఇవ్వాలమ్మా? పని హడవుల్లో పడి మర్చిపోయానమ్మా. రేపు తప్పకుండా తెచ్చిస్తాగా. అదేం కుదరదు, ఇప్పుడే ఇవ్వమని అడగమ్మా. లాయర్ గారు 2 చేతుల బాగా సంపాదిస్తున్నారు. మంచి ప్రెజెంటేషన్ అడగమ్మా. ఆంటీ అడిగేనా? అడగమ్మా. ఏం కావాలి? మరి నువ్వు నాకు అమ్మగా ఉంటావా? భారతి గారు, పాప కోరిక తీరుస్తారో లేదో చెప్పనే లేదు. అది పసిపిల్ల కాబట్టి నోరు తెరిచి అడిగింది. నేను సభ్యత తెలిసిన మనిషిని కాబట్టి ఇన్నాళ్లుగా మనసు విప్పి చెప్పలేకపోయాను. బేబీ మీద నేను చూపిస్తున్న ప్రేమను మీరెలా అర్థం చేసుకున్నారు? ఒక కన్న తల్లి లాలనగా. తల్లి లేని పిల్లని లాలించేనే తప్ప పాపకు నేను తల్లి కావాలని ఏనాడు కోరుకోలేదు. భార్య లేని మీరు పాపతో ఇబ్బంది పడుతున్నారని సానుభూతితో చేరదీసేనే గాని మీకు నేను భార్యను కావాలని ఏనాడు కోరుకోలేదు. ఒకవేళ బలవంతంగా పాప కోరిక తీర్చాలన్న పట్టుదలతోనైనా నా మనసు మీకిద్దామంటే అది నా చేయి దాటిపోయింది అసయ్య గారు. రంగాకి నేను మనసిచ్చాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే నన్ను క్షమించండి. క్షమించమని అడగవలసింది నేను. నేల మీద నిలబడి ఆకాశాన్ని అందుకోవాలని చూశాను. ఐఎమ్ సారీ. నువ్వు ఎక్కడికి బయలుదేరావు? మీ మా క్లబ్ కా? నీకు ఆ ఉద్యోగం ఉంచుతాడని ఇంకా నమ్మకం ఉందా? ఏం లేదు, బయలుదేరు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు తడబడే అడుగులతో క్లబ్కు వెళ్తావు. భీకర ఆకారంతో ఉన్న నీ మావ నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. నా క్లబ్ లో నీకు ఉద్యోగం లేదు పో అని మెడబట్టి గెంటుతాడు. చెప్పానా వెళ్ళొద్దురా అని? పీడ పోయింది. లేకపోతే నా మొగుడు మా నాన్న క్లబ్ లో పనిచేస్తున్నాడంటే నాకెంత నామోషి. మరి మనం బతికేది ఎలా? ఇలా జరుగుతుందని ఊహించే ముందు జాగ్రత్త తీసుకున్నాను రా. ఇదిగో ఇంకో క్లబ్ వాళ్ళ అగ్రిమెంట్. ఇప్పుడు నువ్వు 3SS క్లబ్ లో ఏస్ డాన్సర్. ఆనంద్, ఆనంద్, డాక్టర్, అతని 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. బహుశా ఇక అతను డాన్స్ చేయలేకపోవచ్చు. ఆనంద్, ఒరే ఆనంద్, నేను రంగాని. ఒరే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. ఆనంద్, ఆనంద్, ఆనంద్. ఆనంద్, ఈ పని చేసిన రాక్షసులెవర్రా చెప్పరా? చెప్పండి ఆనంద్ గారు. చెప్పాను. నిన్ను ఇలా హింసించిన దుర్మార్గుడు ఎవరో చెప్పు. నేను నీ ప్రాణమిత్రుండ్రా, నా దగ్గర చేస్తున్నావా?
ప్రాణమిత్రుడివి కాబట్టి పెదవి కదలటం లేదురా. ఎందుకంటే ప్రాణాలకు తెగించి నువ్వు వాడి మీదకి పెడతావు. నీకేమన్నా జరిగితే నా ప్రాణం ఆగదురా. మన స్నేహం మీద ప్రమాణం చేసి అడుగుతున్నాను, చెప్తావా చెప్పా? చెప్పకపోతే మన స్నేహం చెడిపోతుంది, చెబితే నా కాపురం చెడిపోతుందిరా. అర్థమైందిరా. ఆ కుప్పుస్వామి ఇదంతా చేయించాడు కదూ? మా నాన్న కన్న కూతురు కట్టుకున్న మనిషి కాళ్ళు వేర కొట్టించింది మీ నాన్నేరమ్మా. అందుకే ఈ విషయం చెప్పడానికి మీరు నలిగిపోతున్నాడు. ఆ కుప్పుస్వామిని తండ్రి అన్న సంగతిని మర్చిపోగలిగితే నేను ఈ క్షణమే వెళ్ళి వాడి ప్రపంచాన్ని మర్చిపోయేటట్లు చేసేస్తాను. కన్న కూతురి పసుపు కుంకాలు తుడిచేయాలనుకున్న ఆ మనిషితో నాకే సంబంధం లేదు. నువ్వు ధైర్యం ఇచ్చాక మా స్నేహానికి నిర్వచనం ఏమిటో ఇప్పుడే చెప్పొస్తాను. రంగా, రంగా, వెరీ గుడ్. వాడి కాళ్ళు విరిగాయి కదా, ఇక భవిష్యత్తులో వాడు డాన్స్ చేయడానికి పనికిరాడుగా. కుప్పస్వామి, కన్న కూతురి సౌభాగ్యం పోగొట్టాలని చూస్తావరా? నీ అంతం చూస్తా. నా ప్రాణమిత్రుడి ప్రాణాలు తీయాలని చూస్తావరా? నీ ప్రాణాలు తీస్తాను. నువ్వు ప్రాణాలతో పచ్చికలాడితే నేను దుర్మార్గులతో చెలగంటలాడతాను రా. కుప్పస్వామి, నేనెవరో తెలుసా? ఒకప్పుడు పసిపెట్లని కూడా చూడకుండా నూతులోకి నెట్టావే ఆ రంగాన్ని, వందే మాత్రానికి అర్థం చెప్పిన పాండు రంగ బిడ్డల్ని, ఆనంద్కి ప్రాణమిత్రుల్ని. వాడికి ఏమన్నా జరిగిందో నీ రక్తం కళ్ళ చూస్తాను. బీ కేర్ఫుల్. రంగా, నీ ఆయువు మూడిందిరా. గంగరాజు, నేనేరా నిన్ను శవం చేయడానికే రా ఇక్కడికి పిలిపించాను. ఆ కుప్పుస్వామి గడి తొత్తువా నువ్వు? నీలాంటి వాళ్ళు చాలా మంది ట్రై చేసి మట్టి కట్టారా. నువ్వు అటెండ్ అవు. ఎస్ డాక్టర్. ఆనంద్, తీసుకో. తన కూతురు సౌభాగ్యం కూడా చూడకుండా ఆ కుప్పస్వామి నా ప్రాణాలు తీయాలని చూశాడు. స్నేహబంధం మాత్రమే ఉన్న నువ్వు నాకు మళ్ళీ ఊపిరిపోయాలని చూస్తున్నావు. రే, నీ రుణం తీర్చుకోలేదు. ఒరే ఆనంద్, అలా మాట్లాడుకురా, నువ్వు త్వరలో కోలుకుంటా. మిస్టర్ రంగా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? గంగరాజును హత్య చేసినందుకు. హత్య? ఏమీ తెలియనట్టు నటించుకు మిస్టర్ రంగా. ఇన్స్పెక్టర్ గారు, ఆనంద్ నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మా నాన్న ఈయన హత్య చేయడానికి ప్రయత్నిస్తే ఇదే న్యాయమని అడగడానికి వెళ్ళిన రంగా మీకు హంతకుడిలా కనిపిస్తున్నాడా? ఇన్స్పెక్టర్, ఒకసారి నన్ను మందలించబోయి మీ చట్టానికి సహాయపడ్డానని మెచ్చుకుని వదిలేశారు.
మరోసారి నా చేతులకు సంఖ్యలు వేసి తప్పు చేసినందుకు నొచ్చుకుని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ సంఖ్యలు వేస్తే పశ్చాత్తాపం పొందాల్సి ఉంటుంది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. సార్ సార్ ఇన్స్పెక్టర్ గారు, నేను అవిటి వాడిని అయిపోయి నా భార్యకు పట్టెడు అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో నా కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు సార్ మా రంగా. సార్ వాడి చేతులకు సంఖ్యలు వేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. మిస్టర్ ఆనంద్, మీకు మేలు చేశాడు గనక మీ మిత్రుడు మీకు దేవుళ్లా కనిపించవచ్చు. కానీ హత్య చేసిన మనిషికి మా చట్టం దృష్టిలో ఒక్కటే పేరుంది, హంతకుడని. ఆనంద్, కన్నీళ్లు పోలీసుల మనసును మార్చవరా? నీ కనీతిని వృధా చేయకు. నీ మంచితనమే నాకు శ్రీరామ రక్షగా ఉండి మళ్ళీ నన్ను బయటికి తీసుకొస్తుంది. Cheer up. Come on. రంగా 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 రంగా. మిస్టర్ రవికుమార్, రంగాని మీరెందుకు అరెస్ట్ చేశారు? అతను హత్య చేశాడు కనుక. ఆ మాట సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పండి. అంటే నేను కారణం లేకుండానే రంగాన్ని అరెస్ట్ చేశానని మీ ఉద్దేశమా? కారణం ఉండే అరెస్ట్ చేశారు. ఆ కారణం నేను చెప్పినా మీరు ఒప్పుకోనిది. ఆ కారణం మీరు వేసుకున్న కాకి బట్టలు ఒప్పుకోకపోయినా మీ మనసు ఒత్తిడి చేసింది. ఆ కారణం మీ వృత్తి ద్రోహం అని చెప్తున్నా మీ స్వార్థం చేయమంది. భారతి గారు, అవును, పాపకి నాకు మధ్య పెరిగిన అనుబంధాన్ని దాంపత్య బంధంగా మార్చాలని చూశారు మీరు. నేను అంగీకరించకపోవడంతో మీ అభిమానం దెబ్బతింది, మీ అహం దెబ్బతింది. దాంతో కక్ష పెంచుకొని రంగాన్ని నాకు కాకుండా చేస్తే నేను మీ భార్యనవుతానని ఈ ద్రోహాన్ని కొడికట్టారు, అవునా? భారతి గారు, నేను మిమ్మల్ని కోరుకున్నది పాపకు తల్లిగానే గాని నాకు భార్యగా కాదు. ఆ కారణాన్ని వక్రంగా చూసి నా వృత్తిని అవమానించాలని చూస్తున్నారు మీరు. లేదు, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను. మిస్టర్ రవికుమార్, రంగా చేతులకి మీరు వేసిన సంఖ్యలను మీ చేతులతోనే విడిపిస్తాను. లాయర్ గా నేను సంపాదించుకున్న తెలివితేటల్ని, ఆడదానిగా రంగా మీద పెంచుకున్న అభిమానాన్ని పణంగా పెట్టి అతన్ని విడుదల చేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. పాండురంగ విఠలనే నువ్వు గంగరాజనే వ్యక్తిని ఈ నెల 12వ తారీఖున హత్య చేసినట్టు నీ మీద అభియోగం వచ్చింది. ఈ నేరం నువ్వు చేశావా లేదా విచారణ జరిపించమంటావా? నేను అతన్ని చంపలేదు. మిస్టర్ ప్రాసిక్యూటర్, యూ కెన్ ప్రొసీడ్. మీరేం చూస్తూ ఉంటారు? వీధుల్లో తిరుగుతూ సంఘంలో జరుగుతున్న అన్యాయాలను చూడడానికి ఆ భగవంతుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడని బాధపడుతూ ఉంటాను. అన్యాయం జరిగిందని తెలిసిన చోట అడపాదడపా చేయి కూడా చేసుకుంటూ ఉంటారా? అప్పుడప్పుడు. అది నేరమని మీకు తెలుసా? ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. ఇప్పుడు జరిగిన హత్యకు అతను ఎప్పుడో ఎక్కడో రోడ్డు మీద చేసుకున్న ఉదంతానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సంబంధం ఉంది మిస్టర్ జస్టిస్. ముద్దాయి మన ప్రవృత్తిని బయట పెడితే అతను హంతకుడనే పాయింట్ బలపడుతుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్. చెప్పండి, అది నేరమని మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ప్రాసిక్యూటర్, పాఠాలు సరిగ్గా చదువుకోలేదని మీ అబ్బాయిని మీరు ఎప్పుడైనా మందలించారా? అఫ్ కోర్స్, వాడికి చదువు బాగా రావాలని 2 దెబ్బలు కూడా వేస్తాను. మీరు మీ బిడ్డ కన్న తండ్రి అయినా అతని మీద చేసుకోవడం నేరం మీకు తెలీదా? బాగా చదవాలని మీరు దెబ్బ వేశారు, బాగుపడాలని నేను దెబ్బ వేశాను. మీరు చేసింది నేరమే అయితే నేను చేసింది నేరమే. మిస్టర్ జస్టిస్, ఇతను నేరస్తుడని సాక్ష్యం చెప్పే ప్రధాన సాక్షి కుప్పుస్వామి గారిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ప్రవేశపెట్టండి. భగవంతుని మీద ప్రమాణం చేసి నువ్వు నిజం చెప్పాలా? అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. కుప్పుస్వామి గారు, రంగానే ఈ ముద్దాయి గంగరాజును చంపుతుండగా మీరు చూశారా? చావగొడుతుండగా చూశాను. అంటే ఇతను కొట్టిన దెబ్బల మూలంగానే గంగరాజు చనిపోయాడు. అవును. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. డిఫెన్స్ కౌన్సిల్. కుప్పస్వామి గారు, మీరేం చదువుకున్నారు? ఆంధ్ర మెట్రిక్ పార్టులుగా పాస్ అయ్యాను. ఆంధ్ర మెట్రిక్ పార్టుల్లో చదివిన మీకు ఏ మనిషిని ఏ పార్ట్లో కొడితే ఎలా చచ్చిపోతాడో ఎలా తెలుసు? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా నైట్ మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ ఎంబీబీఎస్ చదివారా? చెప్పండి, ఎలా చెప్పగలిగారు? అతన్ని కొడుతూ ఉండగా చూశారు మీరు, దాన్ని సావగొడుతూ ఉండగా అని మీ అతి తెలివితేటలతో మార్చి మాట్లాడుతున్నారు. నేను మార్చి మాట్లాడటం లేదు.
ఉన్న నిజాన్నే చెబుతున్నాను. అతను ఇప్పటికే చాలా మంది మీద చాలా సార్లు చేసుకున్నాడు. దానికి ఎన్నో రుజువులున్నాయి. అంతేకాదు, అతడు బాల్యం నుంచి నేరస్తుడే. అనాథ శరణాలయంలో నన్ను సీసాతో పొడిచి బోర్చల్ స్కూల్కు వెళ్ళాడు. అక్కడ ఒక మనిషిని గాయపరిచి సెంట్రల్ జైలు దాకా వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు కడుపులో ఉండగా 1965లో దొండపూడిలో భర్తనే హత్య చేసిన ఇల్లాలు అని పేపర్లన్నీ ఘోషించిన నీలవేణి ఇతని తల్లి. ఆమె రక్తం పంచుకు పుట్టిన ఇతను హంతకుడు కాక మరేమవుతాడు? కుప్పస్వామి, నా మనవన్ని హంతకుడు అంటావురా? నువ్వు కుట్ర పన్ని నా కోడల్ని హంతకురాల్ని చేశావు కదరా. నా కొడుకును దారుణంగా చంపావు. ఆ తల్లి కడుపును పుట్టిన కారణంగానే వీడు హంతకుడు అయితే, ఆ తల్లి కడుపునే పుట్టిన ఈ రవి ఎస్ఐ ఎలా కాగలిగాడ్రా? హంతకుడు ఎందుకు కాలేదురా? చెప్పరా, చెప్పు. రే దుర్మార్గుడా, మా జీవితాలను నాశనం చేశావు కదరా. నీ అంతం చూస్తాన్రా, నీ ప్రాణం తీస్తాన్రా. తమ్ముడు, అన్నయ్య, చేతులారా నిన్ను అరెస్ట్ చేసి జైలు పాలు చేశాను. జైలు నాకు కొత్త కాదన్నయ్య. నేను తల్లి కడుపులో ఉన్నప్పుడే జైల్లో ఉన్నాను. నేను పుట్టింది పెరిగింది జైల్లోనే. కానీ నేను తెలుసుకోవాల్సిన కొత్త విషయాల్లా ఆ కుప్పస్వామి మన కుటుంబానికి చేసిన ద్రోహం ఒక్కటే. అవును, ఆ విషయం తెలుసుకుంటే మనం కేసు గెలవడానికి ఉపయోగపడచ్చు. చెప్పండి తాతయ్య, కుప్పస్వామి వీళ్ళ తండ్రిని ఎలా హత్య చేశాడు? చెబుతానమ్మా, చెబుతాను. రంగా తల్లి కడుపులో ఉండగా మేము దొండపూడిలో ఉండేవాళ్ళం. కుప్పస్వామి నా కొడుకు కృష్ణారావుకి మంచి స్నేహితుడు. వాడికి వీళ్ళ తల్లి స్త్రీధనం మీద ఆశ పుట్టి నా కొడుకును ప్రలోభంలో పెట్టాడు. నా కొడుకు మాటలు విని కోడలు వెళ్లి తనకున్న 5 ఎకరాలు అమ్మి 50,000 తీసుకొస్తూ ఉండగా ఆ రోజున అన్నయ్య, నువ్వున్నావన్న నమ్మకంతోనే ఉన్న 5 ఎకరాలు అమ్మేసి 50,000 తీసుకొస్తున్నాను. సర్లేవే, ఇందాక మీ నాన్న దగ్గర ఏడ్చావు, ఇప్పుడు వీడి దగ్గర ఏడుస్తున్నావు. అయినా నేను ఈ డబ్బు వ్యాపారం చేయడానికి తెమ్మన్నాను గాని తగలేయటానికి కాదుగా. సర్లేవో, ఆడదాని భయం ఆడదానిది. సంకలో ఒక పిల్లాడు, కడుపులో ఇంకో బిడ్డ ఉండగా ఉన్న డబ్బంతా వ్యాపారంలో పోతే తను తన బిడ్డలు ఏమైపోతారో అని భయపడుతోంది. అదేం కాదులే, వ్యాపారం అన్నాక అబద్ధాలు ఆడాలిగా. అందుకు నేను పనికిరానేమోనని భయం అనుకుంటాను. ఏమే, అంతేనా? నేను అంతేరా. ఏమిటి, నువ్వు అంతేనా? అవునవును, చంద్రుడు కదూ. కాక వేధవా, అబద్ధాల్లో పుట్టి పెరిగిన వాడివి, నీ సంగతి నాకు తెలియదా? అన్నయ్య, ఇక్కడ దగ్గరలో నీళ్లున్నాయో చూడన్నయ్య. నీళ్లు లేకపోతే చస్తాడు, అంతేగా. చిచ్చి, వరస మార్చు. నన్ను నమ్ముకుంటే ఈ డబ్బుతో వ్యాపారం చేసి లక్షాధికారిని అవుతాను. ఈ లక్షాధికారికి నువ్వు ఉంపుడు గత్తి అవుతావే. ఈ మూర్ఛ రోగితో నువ్వే సుఖపడతావే. అన్న పిలిచిన నోటితో ఎంత నీచమైన మాట అన్నావురా? అది వరసకు పిలిచిందే గాని మన ఇద్దరి మధ్య రక్త సంబంధం లేదుగా. ఇప్పుడు చెలి అని పిలుస్తున్నాను. రాదు, అడుగు ముందుకు వేయకు. ఆ విధంగా నా కొడుకును హత్య చేసి ఆ నేరాన్ని నా కోడలపైకి నెట్టేశాడు. నా కోడలు నిర్దోషి అని నేను ఎంత కోర్టులో గోల పెట్టినా నా మాట ఎవ్వరూ వినిపించుకోలేదు. మరి రంగా మీకెలా దొరవయ్యాడు? జైల్లో వీణ్ణి కని నీలవేణ్ణి చచ్చిపోయాక వీణ్ణి ఏ అనాథ శరణాలయంలో చేర్చారని ఎందరిని బ్రతిమారి అడిగినా ఎవ్వరూ చెప్పలేదమ్మా. భారతి గారు, మా గతం విడిపోయిన మా కుటుంబాన్ని కలపగలదేమో గాని ఈ కేసు మనం గెలవడానికి ఉపయోగపడతాం. అవును, ఈ కేసు మనం పరిష్కరించాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సుజాత ఒక్కటే ఆధారం.
సుజాత, ఎవరిని చంపడానికి ప్రయత్నించింది చెప్పు చెప్పు సుజాత. స్వామి, కానిస్టేబుల్స్, ఈవిని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి మెజిస్ట్రేషన్ పిలిపించి ఇవి దగ్గర వాంగ్మూలం తీసుకోమని. నేను ఇన్స్పెక్టర్, దాన్ని వాంగ్మూలం ఇవ్వనివ్వకూడదు. నీ చేతిలో ఉన్న రివాల్వర్ తో దాన్ని కాల్చి చంపు. ఆ కేసు నీ మీదకి వచ్చింది. కానీ కుప్పస్వామి, రంగా నిర్దోషం నిరూపించే ఒకే ఒక్క సాక్షి ఈనాడు. ఆ కంఠంలో ప్రాణం ఉండగా ఈమె ప్రాణాలు పోనివ్వను. ఓహో, గుంటల్లుడు గారా? స్నేహితుడి కోసం ఆకాశం నుంచి ఊడిపడ్డావా? అవును, రంగా కోసం ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాను. నా కూతురు పసుపు కుంకుమలు గుర్తొచ్చి నేను వదిలేస్తాను అనుకుంటున్నావేమో. నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. నాకు దయా దాక్షిణ్యాలు లేవురా. వరుస పెట్టి అందరినీ చంపేస్తాను. ఆగండి 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 ఆగండి. రమా, నువ్వు చెప్పు. నాకు సిగ్గు బాబు, నువ్వే చెప్పు. అసలు శోభనం అంటే ఏమిటంటే? మాకు థియరీ ఎప్పుడో తెలుసు. దీని పేరు శోభనం, తీయనైనా లాంఛనం, మనువాడిన తొలిరే